హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్యాట్ చూసారా? అంటే ఫిష్ కొవ్వు. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా ఫిష్ ఫ్యాట్ చూడటం. ఈ చేపదనమాట. చూడడానికి దీనికి పొట్ట కొంచెం ఎక్కువగా ఉంది కదా, జనేమో అనుకుని చాలా ఎక్స్పెక్ట్ చేసాము. బట్ చూస్తే దీనికి ఫ్యాట్ మొత్తం ఎంత ఫ్యాట్ వచ్చింది, ఇది ఏం చేయాలో అర్థం కాలేదు. సో రెసిపీ చేద్దామని స్టార్ట్ చేసాము. ఇంటి రుచులు ఛానల్లో పికిల్స్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వారందరికీ మా ధన్యవాదాలు. మన దగ్గర చికెన్ పికిల్, బోన్ అండ్ బోన్లెస్, గోంగూర చికెన్ పికిల్, ప్రాన్స్ అండ్ ప్రాన్స్ గోంగూర పికిల్, మటన్ పికిల్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు స్పెషల్గా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్లో ఏమైనా కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి telugintiruchulu.uకి డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8977117807. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మన పికిల్స్ కోసం వాట్సాప్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్ డిఎం చేయండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందైతే కర్రీకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్స్ యాడ్ చేసామన్నమాట. ఫిష్ కర్రీ ఎలా అయితే చేస్తామో ఆ స్టైల్లోనే చేసాము. మేమైతే ఇప్పటి వరకు ఇట్లా ఫిష్ ఫ్యాట్ కర్రీ చేయలేదండి. అమ్మమ్మకు తెలుసు. సో అమ్మమ్మని సజెస్ట్ చేసుకుని తన ప్రాసెస్లో చేసామన్నమాట. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట. అంటే ఇంకా కొంచెం మగ్గాలి కదా, టైం పడుతుంది అని చెప్పేసి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా రెడిష్ బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గింది. సో అప్పుడు కొద్దిగా పసుపు అండ్ అలాగే టేస్ట్కి సరిపడా కారం, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని వీటితో పాటు కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా గసగసాల పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. చక్కగా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఫిష్ ఫ్యాట్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకుందాము. ఇది కట్ చేస్తుంటే సేమ్ చికెన్ పీస్లా కనిపిస్తుంది అనమాట. చాలా గట్టిగా స్ట్రాంగ్గా అయితే ఉంది. దీని ప్లేస్లో జనొచ్చి ఉంటే చాలా బాగుండేది అనమాట. బట్ అయినా కానీ ఫ్యాట్ వచ్చింది. ఒక రెసిపీ చేసాము అండ్ ట్రై చేసాము బట్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట రెసిపీ అండ్ అది ఎట్లా వచ్చింది అని చెప్పేసి. చూసారు కదా, సేమ్ చికెన్ లానే అనిపించింది మాకైతే కట్ చేస్తుంటే. ఇదిగోండి, పీస్ కూడా మందంగా చక్కగా ఉంది. సో దీన్ని ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇది బాయిల్ అయింది కదా, చూసారు కదా, బాయిల్ అవుతూ ఉంది. దీనిలో ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్యాట్ని యాడ్ చేసుకుందాము. కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోయింది అండ్ టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి మేము తీసుకున్నది అయితే బంగారు తీగ చేప అనమాట. ఇట్లా ఫిష్ ఫ్యాట్ వస్తే మాత్రం తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంది. అంటే మేము బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రెసిపీ మాత్రం చాలా బాగుంది. దీన్ని చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకుని మగ్గేంత వరకు పక్కన పెట్టుకుందాం. చక్కగా మగ్గింది అని అనుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. సో ఈ చింతపండు పులుసు చక్కగా ఉడికి ముక్కలంతా పీల్చే వరకు చక్కగా ఉడికించుకుంటే మన ఫిష్ ఫ్యాట్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయినట్టు అనమాట. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్లిష్ చేసుకుంటే ఫిష్ ఫ్యాట్ కర్రీ అయితే రెడీ. చూసారు కదా, ఈ రెసిపీ మాకైతే చాలా కొత్తగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈసారి ఎప్పుడైనా మీకు కూడా ఇట్లాంటి ఫిష్ ఫ్యాట్ ఎక్స్పీరియన్స్ ఎదురైతే తప్పకుండా ఇట్లా రెసిపీ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగింటి రుచులు. అలానే పికిల్స్ కోసం మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.
మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.